నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మొన్న ప్రెస్ మీట్లో మందకృష్ణ మాది గారు మాట్లాడుకుంటూ ఎప్పుడు మేమే డప్పులు కొట్టాలా, మీరు వచ్చి డప్పులు కొట్టండి, మేము పూజలు చేస్తాం, మీరు ఏమన్నా పూజారులుగా పేటెంట్ హక్కు ఏమైనా తీసుకున్నారా, మీరే ఎందుకు గుళ్ళలో ఉండాలి, మీరు గుళ్ళోంచి బయటికి రావాలని కూడా చెప్పడం జరిగింది. సో దానిపైన బ్రాహ్మణ సామ్రాజ్యం కూడా మొత్తం ఇప్పుడు బ్రాహ్మణులు అందరూ కూడా విరుచుకుపడతా ఉన్నారు. మమ్మల్ని ఎందుకు అట్లా అంటారు, మాకు ఇప్పుడు నిజంగానే పేటెంట్ రైట్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. సో మాట్లాడదాం అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది, వాళ్ళు కూడా ఎందుకు స్పందించడం జరిగింది. సార్ చెప్పండి, నార్మల్గా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? సార్ వాస్తవం ఏంటంటే మా బ్రాహ్మణ జాతి కానీ అర్చకులు కానీ ఎవరు జోలికి పోయింది లేదు. రెండో విషయం ఏంటంటే మరి తను అన్ని విషయాలు తెలుసుకునే పూర్వాపరాలు ఆలోచన చేస్తే మాట్లాడతారు. ఎందుకంటే చాలా పెద్ద సంఘ సంస్కర్తగా మేము భావిస్తాం. కాకపోతే ఏంటంటే సార్ మాకు హక్కు కావాలి అనడంలో ఎలాంటి తప్పు లేదు. దయచేసి మీరందరూ కూడా గమనించాలి. మందకృష్ణ మాదిగారు గారు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీరు హక్కు కోరడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ మీరు అర్చకులుగా ఉండడానికి వీల్లేదు అనడం ఎంతవరకు సమంజసం, అది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తున్నాం. రెండవది ఏంటంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాష్ట్రంలో ధూపదీప నైవేద్య పథకం కింద 6,500 అర్చకులు ఉన్నారు. దాంట్లో సగం కంటే కూడా ఎక్కువ మంది ఇతర కులస్తులే ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు. వారితో కలిసి మేము ఈ యొక్క సంఘంను నిర్వర్తించుకున్నాము. దయచేసి మీరు అన్నీ కూడా గమనించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. దీంట్లో ఎలాంటి సబ్జెక్టే లేదు. ఎందుకంటే చాలామంది బడుగు బలహీన వర్గాలకు మీరు పోరాడి ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిగా మీ మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. ఎన్నో సందర్భాల్లో బ్రాహ్మణులకే మీరు సహాయం చేసినటువంటి పరిస్థితి, అంటే మాట సహాయం చేసి మీకెందుకు బీపీఎల్ కంటే తక్కువ ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరు కూడా మా సోదరులే అని మాట్లాడినటువంటి సందర్భం మాకు తెలుసు. దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే నార్మల్గా ఆయన అంటే ఇంకా ఎన్ని రోజులు మేము డప్పు కొట్టాలి, మీరు వచ్చి డప్పు కొట్టండి, మేము వచ్చి మీ బ్రాహ్మణ మంత్రాలు చదువుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే అంటున్నాను సార్. విషయం ఏంటంటే వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాం మేము. మీరు వేద పాఠశాలకు వెళ్ళండి, ఓ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా వేదాధ్యయనం చేయండి. మేము చేసేటువంటి ఆ యొక్క ఆహారపు అలవాట్లు కానీ, ఆ యొక్క కుటుంబ నేపథ్యంలో ఉండేటువంటి వ్యవహారం కానీ అన్నీ తీసుకొని అర్చకవృత్తిలో మీరు ఉన్నారు. వాస్తవం ఏంటంటే మేము ఉండాలి అంటున్నాం. మీరు ఉండాలి కాదు సార్, మీరు ఉన్నారు ఆల్రెడీ. ఇంకా ఉండాలంటే కూడా రండి. ఇంకొక విషయం ఏంటంటే మా బ్రాహ్మణ్యంలో ఈరోజు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒక అర్చకుడి కొడుకును, నా కొడుకును కూడా నేను అర్చకునిగా చేయడం అనుకోవడం లేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇదేదో ఎఫర్ట్ పెట్టి మంచి చదివించినట్టయితే మంచి సాఫ్ట్వేర్ చేసుకొని ₹1,00,000 జీతం సంపాదిస్తాడు అద్భుతంగా. మా అర్చకుల పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వని పరిస్థితి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఏదో మేము అక్కడ సాధించాము, మేము ఏదో గొప్పగా ఉన్నాను మీరు అనుకుంటున్నారు. మేము సామాజికంగా చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మీకు తెలియదు. మీరు చాలా డబ్బులు సంపాదించుకుంటారంట కదా, ఇట్లా పూజలు చేసుకుంటారు, మీరు చాలా డబ్బులు సంపాదించుకుని డబ్బులు వెనకేసుకొని మంచి సంతోషం. మీరు చాలా గొప్ప మాట మాట్లాడారు. ఈరోజు కూడా దయచేసి మీరు సర్వే చేయండి. మీరు ప్రతి దేవాలయం వెళ్ళండి, ప్రతి ఊరు వెళ్ళండి, ప్రతి అర్చకుని కదిలించండి, ప్రతి ఒక్క పురోహితుని కదిలించండి, వేద బ్రాహ్మణి కదిలించండి. కనీసం సొంత ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్న వాళ్ళు కోకోళ్ళు ఉన్నారు. వారిని తర్వాత లిస్టులో పెట్టడం జరిగింది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. బిలో పావర్టీ లైన్లో ఉన్నారు ఇప్పుడు బ్రాహ్మణులందరూ కూడా. అర్చకులు, ప్రత్యేకంగా అర్చకులు, పురోహితులు అంటే ఒక పూజ చేస్తేనే 5,000, 6,000, 4,000, 3,000 తీసుకున్నటువంటి పరిస్థితి, మీరు ఇంకా బీదరికంలో ఉంటారని మీరు చెప్తా ఉన్నారు. సంతోషం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళి రావాలంటే ఎన్ని రోజులు పెళ్ళిళ్ళు ఉంటాయి, ఎన్ని శుభకార్యాలు ఉంటాయి? 365 రోజులలో కనీసం 100 ముహూర్తాలు ఉండవు. దాంట్లో కాంపిటీషను, దాంట్లో మన వరకు వచ్చే వరకు, అయ్యగారి వరకు వచ్చే వరకు అన్ని బేరసారాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు సాధ్యాసాధ్యాలు గమనించండి. ఒక్క పంచాంగం తీసి మీరే పంచాంగం తీయండి, మీరే చూడండి దాంట్లో ఎన్ని ముహూర్తాలు ఉన్నాయి, అందులో అర్చకునికి ఎన్ని వస్తాయి, పురోహితునికి ఎన్ని వస్తాయి, దాని మీద సంపాదన ఎన్ని. 4 మాసాలు ఆషాఢం, పుష్యం, తర్వాత మౌఢ్యమి, ఇవన్నీ భాద్రపదం, ఇవన్నీ పోతాయి. మౌఢ్యం పోతుంది, శుక్రమౌఢ్యం పోతుంది, కర్తరులు పోతాయి. ఇవన్నీ పోను ముహూర్తాలు ఎన్ని ఉంటాయి? అష్టమంలో వాయే, అవాస్యలు వాయే, పుబ్బ నక్షత్రాలు వాయే, ఆశ్లేష నక్షత్రాలు, ఇన్ని పోగా ఎన్ని మిగులుతాయి ముహూర్తాలు? అన్ని మిగిలంగా ఆయనకు వచ్చేటి ఎన్ని? దాని తర్వాత ఆయన జీవితం ఏంది, పిల్లల భవిష్యత్తు ఏంది? హైదరాబాద్లో ఉన్నటువంటి అర్చకుల పరిస్థితి దుర్భరం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. కనీసం సొంత ఇల్లు లేదు.
పిల్లలు చదువుకోలేదంటే కాన్వెంట్ స్కూల్లో ఎంత పరిస్థితి ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి వాస్తవిక పద్ధతులకు దగ్గరగా రండి. మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మందకృష్ణ మాదిగ గారు? అందరం కలిసి సహజీవనం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు, అంతే, అంతకుమించి లేదు. దయచేసి మమ్మల్ని వద్దనే అధికారం లేదంటున్నాం. అర్చకులుగా మీరు కొనసాగించే అధికారం లేదు అనడం తప్పు. మేము వృత్తిలో కొనసాగుతున్నాం, మిగతా వాళ్ళు మానుకున్నారు. మీరు వస్తా అంటే రండి, చాలామంది ఉన్నారు, ఇంకొంతమంది యాడ్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు నిజంగానే మీరు పేటెంట్ రైట్ అడుగుతా ఉన్నారు. ఆ రోజు వరకు మీకు పేటెంట్ రైట్ లేదని కామెంట్స్ రావడం జరిగింది మందకృష్ణ మాదిగ దగ్గర నుంచి. ఈరోజు నిజంగానే మీరు పేటెంట్ రైట్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా మేము పేటెంట్ రైట్స్ కొరకు ఈరోజు మేము ఆ ఉద్యమానికి వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులుగా బాగా గమనించి చూస్తే ప్రపంచమంతా అనేక రకాలైనటువంటి వాళ్ళు అర్చక వృత్తిలో ఉన్నారు. అనేకమైనటువంటి కులాలు అర్చక వృత్తిలో ఉన్నాయి. మీరే చేస్తున్నారని మా మీద నెట్టడం మాకు కూడా నచ్చలేదు. కాబట్టి ఖచ్చితంగా సరే వీళ్ళేదో ఒక మాట అంటున్నారు కదా, దీన్ని తప్పకుండా మనం స్వీకరించి దీన్ని మనం పేటెంట్ హక్కుగా మనం కూడా స్వీకరిస్తే మన జాతి ఎంత ఒక ఔన్నత్యాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు మేము పేటెంట్ హక్కుకు మా వంతుగా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ సనాతన ధర్మం ఎందుకు ఇంకా అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందలేదంటే మనం ఇంకా ప్రచారం చేసుకోలేదు. మదర్ తెరీసా లాంటి వాళ్ళు వచ్చి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశారు, సేవ పేరుతో ప్రచారం చేశారని చెప్పారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పిన దానికి మీరు ఏకీభవించుకుంటారా? ఇప్పటికీ 100%. ఏ రోజు భారతదేశం ఇతర దేశాల మీద వెళ్ళి దండయాత్రలు చేయలేదు. భారతదేశం ఇతరత్ర ఏ దేశాలను కూడా ఇప్పుడు మన దగ్గరికి వచ్చి తురస్కులు కానీ బ్రిటిషర్లు కానీ ఇతరత్ర వీళ్ళందరూ వచ్చి మన మీద దండయాత్ర చేశారు. హాయిగా జీవితాలు గడిపిస్తున్నటువంటి ఈ భారతదేశంలో అనేకమైనటువంటి చిచ్చులు పెట్టిందే వీళ్ళు. కాబట్టి తెలుసు మనకు మదర్ తెరీసా ఖచ్చితంగా సేవా ముసుగు చేసిండొచ్చు, సేవ చేయలేదనను. సేవా ముసుగులో ఇట్లాంటి మతాంతీకరణ కూడా జరిగిపోయాయి. కాబట్టి ఆ మతాంతీకరణలు మేము ఏదో దేశానికి వెళ్ళి అయ్యా మీరు చేయండి, మీరు మా మతాన్ని స్వీకరించండి అని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అంటే మీరు మందకృష్ణ మాదిగ గారు ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, అంటే ఇప్పటివరకు మేము డప్పులు కొట్టాం, మీరు వచ్చి డప్పులు కొట్టండి, ఇప్పుడు మేము పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వాలంటే కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ కామెంట్స్ని? అందండి, ఇప్పుడు నేను అదే అంటున్నా, చాలామంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పురోహితులు అర్చకులు మా ప్రాంతంలో ఉన్నారు. ఒకసారి వచ్చి చూడండి అని అదే చెప్తున్నాం. మేము ఒక్కరం అర్చకత్వం చేస్తున్నామని మేము ఎక్కడ చెప్పలేదు. మేము చేస్తున్న దానిలో చాలా 40% కూడా లేదు. మొత్తం తెలంగాణ ప్రాంతంలో మొత్తంగా సెన్సెక్స్ తీసుకుంటే 40% కూడా బ్రాహ్మణులు పురోహితం చేయట్లేదు. మిగతా అన్ని కులాలు 60% పైగా పురోహితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ వచ్చే ఉన్నారు కదా, నా పనేదో నేను చేసుకుంటున్నాను కదా, మీ పనేదో మీరు చేసుకుంటున్నాను అన్నట్టుగానే ఉంది కదా ఇక్కడ. అదే మాదిగ కులానికి సంబంధించినటువంటి ఒక గాయకుడు ఎవరైతే ఉన్నారో తను బాధలు తీర్చలేని బాపులోని మంత్రాలు దేనికంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఈ మధ్యలో. నమ్మిన వాడికి నమ్మినంత, అంతే, నో కామెంట్. నమ్మిన వాడికి నమ్మినంత అంటారు. మరి అదేవిధంగా మరి శ్రీశ్రీ ఎవరండి? శ్రీశ్రీ కాళోజీ నారాయణరావు బ్రాహ్మడే కదా, డాక్టర్ సి నారాయణ రెడ్డి అగ్రవర్ణమే కదా. కానీ వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదే మేము ఇట్లా అన్నట్టుగా. ఒకటి మందకృష్ణ మాదిగ అనవసరంగా నోరు బయట పారేసుకున్నాడు. ఆయన కొడుకు పెళ్ళికి బిడ్డ పెళ్ళికి మమ్మల్ని పిలిపించాడు. పిలిపించి ఆయన అక్షింతలు వేయించుకొని మాకు దక్షిణ ఇచ్చాడు ఆయన మందకృష్ణ. మరి అటువంటి వ్యక్తి మరి ఎందుకు ఈ దాంట్లో నోరు జారాడన్నది మాకు అర్థం కాని ప్రశ్న. దీన్ని ఆయన స్వచ్ఛందంగా ఆయన అన్న పదాలని వెంబడే విడ్డ్రా చేసుకోవాలి. మంచిది, బ్రాహ్మణ జాతిని నమ్మే వ్యక్తి. ఆయన వెంట తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు శ్రీశ్రీ బ్రాహ్మడే కదా, కాళోజీ నారాయణ బ్రాహ్మడే కదా. ఎంతమందిలో ఉన్నారు అట్లా. కె బాలచందర్, కె విశ్వనాథ్, ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ మేము ఎక్కడ చెప్పుకోలేదా మాదే అని చెప్పి. కానీ ఎందుకు ఈయన నోరు పారేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ధూపదీపంలో 24 కులాలు ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా అక్కడ ఒక మాట అనలేదే. ఎందుకు ఈ కులాలను ఎందుకు ఇస్తున్నారని మేము అనలేదే. వాళ్లకు స్తోమత ఉంది, తీసుకుంటున్నారు, చేస్తున్నారు. 10,000 తీసుకుంటున్నారు, చేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నాం మేము అనలేదు. ఎక్కడ ఏ బ్రాహ్మడు అనలేదా మాట.
కానీ ఈయనవలసిన పని ఏమొచ్చింది ఇక్కడ? ఇప్పుడు వేరే కులాల వాళ్ళు వచ్చి పూజారులుగా మారి పూజలు చేస్తామంటే మీరు ఒప్పుకుంటారా? కాదు, ఇప్పుడు ఇతరులు చూస్తే చేస్తున్నారు కదా, ధూపదీపం చేస్తున్నారు కదా. మేము దానికి విడ్రా చెప్పటం లేదే, వ్యతిరేకం చెప్పటం లేదే.